హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ టైటిల్లోనే తెలిసిపోయి ఉంటుంది. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి టేబుల్ మొత్తం. సో ఇవన్నీ యాక్చువల్లీ ఆర్గనైజ్ చేయాలి, 3 టాయ్స్ అనమాట. కానీ అస్సలు కుదరట్లేదు. ఒకసారి అన్నీ ఆర్డర్ పెట్టుకొని ఆర్గనైజ్ అయితే చెయ్యాలన్నమాట. అది కూడా నేను నా థాట్స్ అవన్నీ షేర్ చేద్దామని అనుకున్నా, బట్ అస్సలు టైం సెట్ అవ్వట్లా. చూడాలి, ఇంకా మెల్లమెల్లగా చూసి సెట్ చేసుకొని ఆర్గనైజ్ అయితే చేయాలన్నమాట. సో ఇవాళ అయితే నేను 3 కంప్లీట్గా ఎలా స్పెండ్ చేస్తాను అండ్ ఒక డే మొత్తం 3 అస్సలు స్క్రీన్ టైం అనేది లేకుండా ఎలా చూసుకుంటా అనేది అయితే నేను రాగా చూపిస్తానండి. సో ఇక్కడ ఏది కట్స్ లేకుండా లైక్ అసలు 0 స్క్రీన్ టైం అనమాట 3 నేను ఇచ్చేది. యాక్చువల్గా ఇంతకుముందు గుడ్ మ్యాథ్స్లో ఉన్నప్పుడు కొంచెం ఇచ్చేదాన్ని. అది కూడా ఏంటంటే లైక్ వీక్లీ వన్స్, 2 వీక్కి వన్స్ అట్లా ఇచ్చేదాన్ని అనమాట. అది కూడా పాపం అక్కడ మొత్తం చాలా లోన్లీగా అనిపిస్తుంది 3 సో అందుకని కొంచెం ఇచ్చేదాన్ని. అది కూడా హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లాగనమాట. 1 అవర్ కూడా చూసేవాడు కాదు, హాఫ్ అన్ అవర్కే ఇంకా వచ్చేసేవాడు అనమాట. సో అట్లాగా ఉండేది అక్కడ. ఇంకా ఇక్కడికి వచ్చాకైతే అస్సలకే లేదండి. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది 3 అండ్ స్నానం కూడా అయిపోయింది అనమాట. ఇంకా నేను పరిగెడుతున్నాడు, నేను బట్టలు వేస్తానని కావాలని పరిగెడుతున్నాడు అనమాట. సో ఇంకా నేను 3 రెడీ చేసేసి ఇంకా మొత్తం బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోయాయండి. ఇది ఆఫ్టర్నూన్. హేమచంద్ కూడా షిఫ్ట్కి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ చాలా బోరింగ్గా అనిపించింది అండ్ బికాస్ నార్మల్గా అయితే ఆఫ్టర్నూన్ 3 పడుకుంటాడు, కానీ ఇవాళ అస్సలు పడుకోబెట్టద్దు అని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే స్లీప్ ప్యాటర్న్ మారిందని చెప్పా కదండి, అది ఎట్లా అయినా సెట్ చేయాలనే ఆశతో ఇంకా అస్సలు పడుకోబెట్టద్దు ఆఫ్టర్నూన్ అని ఫిక్స్ అయ్యాను అనమాట. లేకపోతే 3 పడుకుంటాడు, 3 పక్కన నేను కూడా నిద్రపోతున్నాను. సో ఇద్దరం లేజీ అయిపోతున్నాం అనిపించింది నాకు. 3 పడుకోవడం కరెక్టే, కాకపోతే ఇప్పుడు లేట్గా పడుకుంటున్నాడు అండ్ అలానే నైట్ కూడా లేట్ అయిపోతుంది అనమాట. సో కొంచెం ఒక్కరోజు ఆపితే ఇంకా నైట్ ఎర్లీగా పడుకుంటాడు. 8-8:30 కల్లా పడుకున్నాడు అనుకోండి, మార్నింగ్ లెగుస్తాడు. ఇంకా కొంచెం కంటిన్యూ అవుతుంది ఆ ప్యాటర్న్ అనే ఆశతో ఇలాగా ఆపాను అనమాట. 3 ఉన్నప్పుడు నార్మల్గా ఫోల్డ్ చేయనండి, బట్ అక్కడెక్కడో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. సో అందుకని చెప్పేసి ఇంకా ఫోల్డింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట క్లోత్స్. ఇంకా 3 ఏమో అటు ఇటు తిరుగుతూ ఫుల్గా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా సాక్స్ అయితే నేను అక్కడ రెడ్ కలర్ మూతుంది కదండి, లైక్ లాండ్రీ క్యాప్, సో దాంట్లో వేసి ఉంచాను అనమాట. అవన్నీ కింద పడేసి ఇంకా ఆ మూతతో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. సర్లే ఏదో ఒకటి చేస్తున్నాడు అని చెప్పి ఇంకా నేను వదిలేశాను. యాక్చువల్లీ మంచి నిద్ర వస్తుంది 3 అలా తీసుకెళ్ళి పడుకోబెట్టంగానే పడుకుంటాడు, కానీ ఆడుతున్నాడు అనమాట. బెడ్ మీదకి వెళ్ళేదాకా ఇంకా ఆడుతూనే ఉంటాడు. సో కింద పడ్డాడని చెప్పేసి నేనైతే అంత తొందరగా వెళ్ళిపోనండి. ఎక్కడైనా బాగా గట్టి తగిలింది అంటే వెళ్తా తప్పించి, కింద పడిన వెంటనే కూడా నేను వెళ్ళి వెంటనే చేసేసి ప్యాంపర్ చేయను అనమాట. సో ఇట్స్ ఓకే నాన్న అనగానే ఇంకా సరే అని చెప్పేసి లెగుస్తాడు. బట్ ఎవరైనా చూస్తే మాత్రం కొంచెం షై ఫీల్ అవుతాడు అనమాట. సో ఆ టైంలో మాత్రం కొంచెం అటు ఇటు చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళు చూసారా వీళ్ళు చూసారా అని చూసుకుంటూ కొంచెం షై ఫీల్ అవుతాడు అనమాట. లెగవని కూడా లెగవడు. నార్మల్గా అయితే ఇంకా వెంటనే లెగిసి వెళ్ళిపోతాడు. నేను కానీ వాళ్ళ డాడీ కానీ ఉంటే పెద్ద పట్టించుకోడు. వాళ్ళ డాడీ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి పట్టించుకుంటాడండి. వాళ్ళ డాడీ వచ్చి ప్యాంపర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే అంత తొందరగా పడంగానే వెళ్ళను. మ్యాక్సిమం లెగ్స్ వచ్చేలాగే చూస్తాను. ఇంకా బాగా గట్టిగా తగిలితే మాత్రం వెళ్ళి చూస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఒక్కడే కూర్చొని అటు ఇటు ఏదో ఆడుకుంటున్నాడు అండి. యాక్చువల్గా అయితే నేను కూర్చొని ఆడిస్తూ ఉంటా ఈవినింగ్ టైమ్స్లో. ఇంకా ఆఫ్టర్నూన్ కదా కొంచెం నాకు కూడా లేజీగా అనిపించింది. సరే అని చెప్పి ఇంకా వదిలేశాను. నన్ను కదపనంత వరకు నేను కూడా ఓకే అనుకున్నా. ఇంకా దాంట్లో నేను యాక్చువల్లీ ఇక్కడ బుట్ట ఉంది కదండి, దీంట్లో కొన్ని నేను వేసాను అనమాట సాక్స్లు. ఇందాక అక్కడ పడేసాడని చెప్పా కదా, అవి కొన్ని వేసాను. ఇంకా అది చూశాడు, ఇంకొక ఆట దొరికింది 3 అవన్నీ తీసుకొచ్చి దీంట్లో వేస్తున్నాడు. క్యూట్గా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు, తీసుకొస్తున్నాడు, మళ్ళీ దీంట్లో వేస్తున్నాడు. సో ఒక టైం పాస్ అవుతుంది అండ్ దట్టు కొంచెం పనులు కూడా చేయడం అలవాటు అవుతుందని చెప్పేసి నేను కూడా పెద్దగా అబ్జెక్ట్ చేయను అనమాట. ఇలాంటి పనులన్నీ చిన్నవి చేపిస్తూ ఉంటాను. డిష్ వాషర్లో నుంచి ప్లేట్స్ తీయడం అండ్ ఇట్లాగా ఏమన్నా నేను క్లోత్స్ తీసినప్పుడు మళ్ళీ వేయడం, ఇట్లా చిన్నవి చేపిస్తూ ఉంటాను అనమాట. నేను చేసినవి చూసి తనే చేస్తాడు. సో నేను కూడా ఇలా వేయినానా అలా వేయినానా అనగానే ఇంకా చేస్తూ ఉంటాడనమాట. చెప్పా కదండి 3 ఉన్నప్పుడు అస్సలు ఫోల్డ్ చేయనని. ఇదిగోండి ఫోల్డ్ చేసినవన్నీ తీసి ఇలా కింద పడేశాడు అనమాట. నేను అలా రూమ్లోకి వెళ్ళి వచ్చే గ్యాప్లో ఇవన్నీ కింద పడేశాడు. ఇంకా ఆగాగని చెప్పేసి ఆపితే అవన్నీ ఉన్నాయన్నమాట. లేకపోతే అవి కూడా అన్నీ తీసేస్తున్నాడు మొత్తం కింద పడేయడానికి. అండ్ ఇప్పుడైతే నేను రూమ్లోకి వచ్చానండి. రూమ్లో యాక్చువల్లీ కొన్ని సాక్స్ ఉన్నాయన్నమాట 3 అవి కూడా తీసుకెళ్ళి అదే ప్లేస్లో వేస్తున్నాడు అనమాట. నాకు భలే అనిపించింది. సో వీడియో తీద్దామని చెప్పి అనుకునే లోపు పరిగెట్టేశాడు. ఇంకా సరే అని చెప్పి అక్కడ ఇంకొక సాక్స్ ఉంటే ఇంకేం లేవు కింద. సో అందుకే చెప్పి ఒకటి తీసి కింద వేసాను, తీసుకెళ్తాడే
చేస్తారేమో అని. మనం వీడియో తీయాలి ఇలాంటివి చేసినప్పుడు ఎందుకు చేస్తారు పిల్లలు, అస్సలు చేయరు కదా. సో ఇంకా అది పట్టుకొని ఆడుతున్నాడు, తీసుకెళ్ళడం మానేసి. ఇంకా కీ దొరికింది, ఇంకా కీతో ఆడుకుంటూ ఆట అయితే ఆపేశాడండి. సో రూమ్లో దొరికేవి అన్నీ కూడా క్యూట్గా తీసుకెళ్ళి వేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ దీని తర్వాత స్టెప్స్ ఎక్కడం దిగడం, ఇది ఒక పెద్ద ఆట అండి త్రియాంష్కి అయితే. నేను సెకండ్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోతున్నాడు నార్మల్గా అయితే, బట్ త్రియాంష్కి ఏంటంటే ఇలా దిగడం అంటే చాలా ఇష్టం అనమాట. యాక్చువల్లీ మనం దిగుతాం కదండి, సో అది చూసి అలా దిగాలని చెప్పేసి చాలా ట్రై చేసి ఇంకా నేర్చుకున్నాడు అనమాట. అందుకే చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు, ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా. సో నేనైతే బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి నేను హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాను అనమాట. అందుకే దిగొచ్చాడు. నార్మల్గా అయితే ఎక్కి వెళ్ళిపోతాడు పైకి. సో నా బ్యాగ్, చెప్పులు ఇవి చూస్తే గుర్తుపెట్టేస్తాడనమాట బయటకు వెళ్తున్నానని. యాక్చువల్గా బయటకి అస్సలు వెళ్ళొద్దు అనుకున్నానండి, బట్ తప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది. త్రియాంష్ని పడుకోబెట్టలే కదా, బికాస్ బస్లో వెళ్ళాను అంటే ఆటోమేటిక్గా పడుకుంటాడని నాకు తెలుసు. సో అందుకని అసలు 6:30 తర్వాత వెళ్దాం అనుకున్నాను. రిక్వెస్ట్ చేశా కానీ బట్ ముందే వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా ఎక్కాను, బస్ ఎక్కిన ఒక 5-10 మినిట్స్ కొంచెం అది చూడనా ఇది చూడనా అని ఆపాను, బట్ ఇంకా ఆగలేదనమాట పాపం త్రియాంష్కి. సర్లే అని చెప్పేసి నేను కూడా వదిలేశాను. మంచి నిద్రపోయాడు, అసలు ఎంత డీప్ స్లీప్కి వెళ్ళిపోయాడంటే పాపం. మధ్యాహ్నం నుంచి ఆపుకున్న నిద్ర అంతా అప్పుడు సరిపోయిందనమాట. ఎక్కువసేపు పడుకోలేదులేండి, 20-30 మినిట్స్ పడుకున్నాడు అంతే, బట్ మంచి నిద్రపోయాడు. ఇంకా 20-30 మినిట్స్ కూడా నేను లేపితే లేచి ఉండేవాడు కాదేమో. అక్కడ పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చాయన్నమాట, సమ్ వర్క్స్ జరిగి. సో ఆ సౌండ్కి లేచాడు, లేకపోతే అసలు లేచేవాడు కాదు. చిన్ని సౌండ్ అయినా నార్మల్గా లెగుస్తాడండి. ఇంకా డీప్ స్లీప్లో ఉన్నాడు కదా, సో అందుకనే పెద్ద సౌండ్స్ అయితే అప్పుడు లెగిసాడనమాట. ఇంకా వర్క్ ఎక్కువసేపు పట్టలేదండి, జస్ట్ ఒక 1 అవర్ అలా పట్టింది. సో ఇంకా 5:30కి వెళ్ళాను, 6:30 కల్లా రిటర్న్ అయిపోయా. ఇంకా వచ్చేటప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించిందండి. సో అందుకని చెప్పి సెయిన్స్బరీకి వెళ్ళి ఐస్ క్రీమ్ బాక్స్ తెచ్చుకున్నాను అనమాట. ఎక్కడ ఆగకుండా ఎక్కడ దిగకుండా జస్ట్ వెళ్ళాను, తీసుకున్నాను, వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కోన్ ఐస్ క్రీమ్ దొరికిద్ది, బట్ కోన్ ఎందుకులే, అది 2 పౌండ్, ఇదేమో 3 పౌండ్. సో 1 పౌండ్కి లీటర్ బాక్స్ వస్తుంది కదా అనేసి ఇంకెళ్ళి తెచ్చుకున్నా. ఇంకా ఇంటికి రాగానే చిన్నోడికి అయితే కొబ్బరి బూరెలు ఇచ్చానండి. త్రియాంష్కి చాలా బాగా నచ్చాయన్నమాట. ఇవైతే నేను మామ్స్ మిల్లెట్ ఆర్గానిక్స్ సంథింగ్ ఏదో ఉంది కదా స్టోర్, ఆన్లైన్ది, ఇంకా దాంట్లో ఆర్డర్ చేశాను అనమాట. ఇంతకుముందు కూడా 2 టైమ్స్ ఆర్డర్ పెట్టా, బట్ అవి ఇక్కడ దాకా రాలేదు, మమ్మీ దగ్గరే ఆపేసాను అనమాట ఇంకా కుదరక. సో అందుకని చెప్పి అమ్మ తిని బాగున్నాయని చెప్పారు. ఇంకా ఇప్పుడు హేమచంద్ వచ్చే ముందు నేను కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. దాంట్లో కొబ్బరి బూరెలు, అరిసెలు ఇవైతే నాకు చాలా 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 నచ్చాయండి టేస్ట్. అసలు త్రియాంష్ కోసం అని చెప్పి ఉంచాను, కానీ లేకపోతే నేనే 1-2 డేస్లో ఫినిష్ చేసేదాన్ని. సో అనుకోకుండా బయటికి వెళ్ళాల్సి వచ్చిందండి. యాక్చువల్లీ వాళ్ళకి అసలు వెళ్ళే ప్లాన్ లేదనమాట, బట్ సడన్గా వర్క్ వస్తే వెళ్ళాల్సి వచ్చింది. అండ్ వెళ్ళి ఫినిష్ చేసుకొని వచ్చేసాను అనమాట. వచ్చేటప్పుడు సెయిన్స్బరీలో ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను. ఎందుకో ఐస్ క్రీమ్ తినాలనిపించింది. దట్టు ఇక్కడ కోన్ ఐస్ క్రీమ్ దొరికిద్ది అనమాట, నేను ఎప్పుడు చూపించినట్లేను. సో కోన్ దొరుకుతుంది, ఇది ఇక్కడ బాగా ఎందుకో వైరల్ అయ్యింది. లండన్ వైరల్ ఐస్ క్రీమ్ అని వైరల్ అయింది. సో తిన్నాను, అంతకుముందు తినాలండి, 2-3 చాలాసార్లు తిన్నాను. సో అది తిందామనిపించింది, బట్ సెయిన్స్బరీలో సేమ్ లీటర్ బాక్స్ వస్తుంది అనమాట, 2 పౌండ్స్ అనమాట ఇది కోన్. అది సమ్ 2 పౌండ్స్కి లేదా 3 పౌండ్స్ మినిమం, 1 పౌండ్ ఏముంది, లీటర్ బాక్స్ వస్తుంది. సో అందుకని చెప్పేసి సెయిన్స్బరీకి వెళ్ళి తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇంకా తేవాల్సినవి చాలా ఉన్నాయి, బట్ హేమచంద్కి చెప్పాను అనమాట తీసుకురమ్మని చెప్పి. తీసుకురమ్మని చెప్పి ఇంకా త్రియాంష్ని అయితే ఇవాళ మ్యాక్సిమం పడుకోబెట్టకూడదని ట్రై చేశాను, బట్ అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చి ఇంకా బస్లో నిద్రపోయాడు. అందుకనే నేను స్ట్రోలర్ కూడా తీసుకెళ్ళలేదు. యాక్చువల్లీ స్ట్రోలర్ తీసుకెళ్తే కన్ఫర్మ్ నిద్రపోతాడని తెలుసు. ఇంకా ఎత్తుకుంటే కొంచెం నుంచొని ఆడుతూ కొంచెం తప్పించచ్చు స్లీప్ అని అనుకున్నా, బట్ నిద్రపోయాడు. బట్ ఎక్కువసేపు పడుకోలేదులేండి, జస్ట్ 20 మినిట్స్ పడుకున్నాడు. హాఫ్ అన్ అవర్ పడుకుని ఉంటాడు అంతే, ఫుల్ స్లీప్ అయితే లేదు. సో మ్యాక్సిమం నైట్ తొందరగా పడుకుంటాడని అనుకుంటున్నా. ఇవాళ నుంచి త్రియాంష్ స్లీప్ ప్యాటర్న్ అయితే కన్ఫర్మ్ సెట్ చేయాలి, లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. బికాజ్ నేనేమో నార్మల్గా అయితే ఎవ్రీడే మార్నింగ్ ఎర్లీగా లెగుస్తాను, 6:30కి లెగుస్తా. సో ఆ టైంలో నాకు కుకింగ్ అంతా అయిపోతుంది. సో బాగుంటుంది, నాకు బాగుంటుంది, త్రియాంష్కి కూడా బాగుంటుంది. బట్ త్రియాంష్ లేట్గా పడుకోవడం వల్ల నేను లేట్గా పడుకొని ఇంకా లేట్ అవుతుంది నాకు, అండ్ మార్నింగ్ లెగలేకపోతున్నా. అసలు మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది అనమాట నా ప్యాటర్న్ మొత్తం. సో అది ఎట్లా అయినా మళ్ళీ నార్మల్కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నా, చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఇవాళ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఇంకా త్రియాంష్కి అయితే నేను అసలు 0
పర్సెంట్ అండి స్క్రీన్ టైం అయితే అస్సలు ఇవ్వను. ఎప్పుడో ఒకసారి లైక్ ఇంకా ఎప్పుడో ఒకసారి అంటే డేలో కాదు నేను చెప్పేది కూడా, లైక్ మంత్లీ ఒకసారి వస్తుందేమో స్క్రీన్ టైం, అంతే తప్పించి డేలో కూడా అస్సలు ఇవ్వను అనమాట. అండ్ వీకెండ్స్ వీక్డేస్ ఏది ఉండదు. ఇంతకుముందు ప్రొజెక్టర్లో పెట్టేదాన్ని ఎప్పుడైనా, అది కూడా నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు చూస్తూ. సో ఎప్పుడైనా పెట్టేదాన్ని ప్రొజెక్టర్లో, బట్ అది కూడా పోయింది, ఇప్పుడు అసలు పెట్టట్లేదు ఇంకా. అప్పుడు ఏంటంటే లైక్ వీక్లీ వన్స్ లైక్ సాటర్డే కానీ సండే కానీ అట్లా 1 hour అట్లా పెట్టేదాన్ని, బికాజ్ అక్కడ గుడ్ బేస్లో ఉన్నప్పుడు పెట్టేదాన్ని, బికాజ్ అక్కడ బయటకు తీసుకెళ్ళడం కష్టం కాబట్టి. ఇంకా ఈ ఇంటికి వచ్చాకైతే అస్సలు కంప్లీట్గా పోలేదండి, బికాజ్ మ్యాక్సిమం ఇక్కడ దగ్గరలో పార్క్ ఉంది అండ్ ఇక్కడ ఎక్స్చేంజ్ మాల్ ఉంది, చిల్డ్రన్ సెంటర్ ఉంది. బట్ చిల్డ్రన్ సెంటర్లో సీట్స్ టికెట్స్ బుకింగ్ క్లోజ్ తొందరగా అయిపోతున్నాయి అనమాట. సో అందుకని తీసుకెళ్ళాలి ఇంకా చిల్డ్రన్ సెంటర్కి కూడా. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ ఎక్కువ వస్తాయండి. యాక్చువల్లీ మామ్గా ఎలా చూసుకుంటాను నేను త్రియాంష్ని ఒక్కదాన్నే, ఇంకా త్రియాంష్కి ఎలా అలవాటు చేస్తా, ఏమేమి అలవాటు చేస్తా, ఇవన్నీ నేను మొత్తం కూడా నెక్స్ట్ నుంచి వ్లాగ్స్ చేస్తూ ఉంటానండి. సో ఇలాంటి వ్లాగ్స్ ఎక్కువ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను, బికాజ్ చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ త్రియాంష్ అయితే నేను ఇందాక కొబ్బరి బూడి తిన్నాడు కదండి, సో అవన్నీ ఊడుద్దామని చెప్పి నేను బ్రష్ తెచ్చుకున్నాను లోపలికి. ఇంకా నా దగ్గర నుంచి లాక్కొని నేను ఊడుస్తా అనేది పట్టుకున్నాడు. అండ్ దానికి హెయిర్ ఉందంట, సో అది తీసి దాంట్లో ఏమని చెప్పి నాకు చూపిస్తున్నాడు. అన్నీ అబ్జర్వ్ చేస్తాడనమాట త్రియాంష్ అయితే. అండ్ నేనైతే ఏది చేసినా చేయనిస్తాను, సో వద్దు అన్ను మ్యాక్సిమం. ఇంకా అరవడం ఇలాంటివి కూడా చేయనండి, బట్ ఏదన్నా మరీ డీప్గా వెళ్తే తప్పించి అది కూడా చాలా రేరు అరవడం అనేది. సో మ్యాక్సిమం అరవను. అండ్ ఏం చేసినా నేను మెస్సీ పనులు చేసినా కానీ నేను అలాగే వదిలేస్తానమాట. ఆఫ్టర్నూన్ చూసారు కదా, క్లాత్స్ అలా విసిరేసిన అవన్నీ పడేసిన మళ్ళీ తీసేసుకోవచ్చు, అది దానికోసం అని చెప్పి అరిసి కాల్ చేస్తే అస్సలు వినరు పిల్లలైతే. నార్మల్గా పిల్లల్ని అరిసి మనం చెప్పేదానికన్నా స్లోగా చెప్తేనే వింటారనమాట. ఇంతకుముందు త్రియాంష్ వెళ్ళి గోడ కొట్టుకునేవాడండి, అది ఒక ఆట అయిపోయిందనమాట తనకి. నేను వద్దునన్నా అనగానే ఇంకా ఎక్కువ కొట్టుకునేవాడు. సో నేను అలాగ వద్దు అని చెప్పడం ఆపేశాను అనమాట. ఒక 2-3 times గమనించాను, నేను వద్దని చెప్తే ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. అండ్ ఎలాంటి టైంలో వెళ్తున్నాడు అనేది గమనించాను. నేను ఏదైనా వర్క్ చేసుకుంటున్నా, లైక్ ఫోన్ చూస్తున్నా, ఫోన్ మాట్లాడుతున్నా, కామ్గా వెళ్ళిపోతాడనమాట. అంటే లైక్ తనకి బోర్ కొడుతుంది అని నాకు అర్థం చేసుకున్నాను అనమాట. ఇంకా బోర్ కొట్టినప్పుడు అలాంటి టైంలో వెళ్తున్నాడు అనేసి ఇంకా తను ఆ ప్లేస్కి వెళ్ళంగానే నేను ఏదైనా టాయ్ తీయడం లేదని ఏదైనా బుక్ తీయడం చేసేసరికి ఇంకా వెంటనే వచ్చేస్తాడు. సో అలాగా ఒక 4-5 times చేశానండి. ఇంకా దాని తర్వాత త్రియాంష్కి అలవాటైపోయింది, ఇంకా వెళ్ళడం ఆపేశాడనమాట. ఇంకా అలా తగ్గిస్తూ ఉంటాను అనమాట. ఏదైనా చెప్పినప్పుడు వద్దు అని చెప్తే అదే చేస్తూ ఉంటారు పిల్లలు జనరల్గా. సో త్రియాంష్ కూడా అంతే అనమాట, నేను ఏదైనా వద్దంటే అదే చేస్తూ ఉంటాడు. ఇంకా అలా కాదని చెప్పి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇవైతే సాఫ్ట్ టాయ్స్ అండి. యాక్చువల్లీ మమ్మీ వచ్చినప్పుడు తెప్పించాను అనమాట, బట్ దాంతో అంతగా ఆడుకోలేదు అప్పట్లో. ఇప్పుడు కొంచెం ఆడుతున్నాడు. అండ్ నేను ఈ సాఫ్ట్ టాయ్స్ అన్నీ రూమ్లో సోఫా ఉంది, సో ఆ సోఫాలో పైన సెట్ చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నా. నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నా అని చెప్పేసి త్రియాంష్ అన్నీ లాక్కొని వస్తున్నాడు అనమాట, నన్ను అక్కడ పెట్టనీయట్లేదు. ఇంకా సరే అని చెప్పి ఆ 2 నా చేతిలో లాక్కొని, నేను యాక్చువల్లీ అది సెట్ చేద్దామని ఒక పక్కకు పెట్టానంటే అవి లాక్కొని వచ్చి ఇక్కడ పెట్టుకొని ఆడుతున్నాడు అనమాట. అండ్ ఇలానే టాయ్స్ అన్నీ కూడా టైడీ చేపిస్తున్నానండి. యాక్చువల్గా మనం చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళినప్పుడు టైడీ అప్ అని చెప్తారనమాట. లాస్ట్ 10 minutes ఉన్నప్పుడు టాయ్స్ అన్నీ టైడీ చేపిస్తారు రైమ్ పాడుతూ టైడీ అప్ అని. సో నేను అదే ఇంట్లో కూడా అలవాటు చేశాను త్రియాంష్కి. టైడీ అప్ అనగానే టైడీ అనుకుంటా అన్నీ తెచ్చి దాంట్లో వేస్తాడనమాట. సో ఇవాళ ఎర్లీగా పడుకుంటాడేమో అనే ఆశతో, బికాజ్ ఎక్కువసేపు పడుకోలేదు కాబట్టి ఇంకా తొందరగా పడుకోబెడదామని రూమ్లోకి ఫస్ట్ తీసుకెళ్ళడమే పెద్ద టాస్క్ అండి. సో రూమ్లోకి వెళ్దాము అని చెప్పేసి ఇంకా మొత్తం అన్నీ టైడీ చేసేసి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫుడ్ అన్నీ తినడం అయిపోయింది. మిల్క్ ఇద్దామనిపించింది నైట్, కొంచెం నైట్ టైం. ఈ మధ్య త్రియాంష్ ఏంటంటే ఒక్క పూట అయిపోతుంది మిల్క్, సో 2 పూటలు ఇవ్వాలని చెప్పి ఎట్లా అయినా చేస్తున్నా అనమాట. ఇంకా నైట్ టైం కూడా మిల్క్ ఇస్తే కొంచెం మిల్క్ తాగితే తొందర నిద్రపోతారని నేను ఎక్కడో విన్నాను, ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు ఉన్నారు. సో అందుకని చెప్పి సెకండ్ టైం మిల్క్ నైట్ ఇస్తే కొంచెం త్రియాంష్కి నిద్రపోతాడు. అండ్ ఒక 2 cups ఇవ్వాలి యాక్చువల్లీ డేకి.
సో ఒక కప్పే అవుతుంది కదా, అది కూడా కవర్ అవుతుందని చెప్పి అలా అనుకుంటున్నాను. అండ్ ఇదైతే నేను ఏబీసీ మిల్క్ మిక్స్ అండి. ఇది కూడా నేను మామ్స్ మిల్లెట్ నుంచే తెప్పించుకున్నాను అనమాట. రెండు చాలా బాగున్నాయి. ఇంక ఇవే కాదండి, నేను చాలా ఐటమ్స్ తెప్పించుకున్నా. నాకు యాక్చువల్లీ క్వాలిటీ బాగా నచ్చాయి అనమాట. పిల్లలకి యూజ్ అవుతాయని చెప్పి తెప్పించుకున్నా. 1 year ప్లస్ నుంచి ఇవ్వచ్చు అని అన్నారనమాట ఇది. అందుకని ఇది ఒకటి. అండ్ ప్యాన్ కేక్స్ మిక్స్ కూడా తెప్పించాను యాక్చువల్లీ. అది నేను ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను. ప్యాన్ కేక్స్ కూడా నాకు కూడా చాలా బాగా నచ్చాయి. త్రియాంష్కి కూడా నచ్చాయి అనమాట. చాక్లెట్ ప్యాన్ కేక్ మిక్స్ అండ్ ఇంకొన్ని హాట్ అండ్ స్వీట్ ఐటమ్స్ అన్నీ కూడా తెప్పించుకున్నానండి. యాక్చువల్లీ నేను కోవా కోసం చూసాను అనమాట. ఇంతకుముందు ఆర్డర్ చేశాను, కాకపోతే నా దాకా రాలేదు. సో అవి ఉంటాయేమో అని చూశాను, ఇంకా అవైతే లేవన్నమాట ఈ టైము. సో సర్లే అని చెప్పేసి ఇంకా ఉన్న వాటి వరకు ఆర్డర్ చేసుకున్నాను. మిల్క్ మిక్స్ ఒకటి, ప్యాన్ కేక్ మిక్స్ ఒకటి, అరిసెలు, కొబ్బరి బూరెలు అండ్ సున్నుండలు అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు, ఇంకా కొన్ని ఐటమ్స్ చేసుకున్నాను అండి. అండ్ అలానే హాట్లో వచ్చేసి రిబ్బన్ పకోడీ, చెకోడీ, కారం గవ్వలు అండ్ ఇంకా చెక్కలు అయితే నాకు చాలా నచ్చాయండి. బేసిక్గా నాకు చెక్కలు అంటే ఇష్టం, ఇంకా ఇవైతే ఇంకా నచ్చాయి అనమాట. సో ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కాకపోతే నేను అరిసెలు, కొబ్బరి బూరెలు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు. బికాజ్ అవి నేను పావు కేజీ తీసుకున్నట్టున్నా, 250 grams తీసుకున్నా అంతే. సో 6 వస్తాయి కదా, 250 grams ఎన్ని వస్తాయి, తక్కువ వస్తాయి కదా. టేస్ట్ బాగున్నాయి, కాకపోతే 6 కాబట్టి తొందరగా అయిపోయిందనమాట. దట్టు అవి కూడా నేను త్రియాంష్ కోసమనే ఉంచా. బికాజ్ మిలెట్స్తో చేసినవి ఇంకా హెల్తీ కదా అని చెప్పేసి త్రియాంష్ కోసమనే ఉంచాను. అవి కూడా నేను ఏదో 1-2 తిన్నానండి అంతే. సో అవైతే ఎక్కువ తెప్పించుకుంటే బాగుండు అనిపించింది. ఈసారి మాత్రం కొరియర్ వచ్చినప్పుడు ఎక్కువ తెప్పించుకుందామని ఫిక్స్ అయిపోయాను. మినిమం 1-2 kgs అయినా తెప్పించుకుంటాను, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. బికాజ్ నాకు అరిసెలన్నా కొబ్బరి బూరెలన్నా చాలా ఇష్టం. లాస్ట్ టైం నుంచి తెప్పిస్తున్నాను యాక్చువల్లీ కొరియర్లో. అవి ఏమవుతున్నాయంటే కొరియర్లో మేబీ క్లోజ్డ్ సర్ఫేస్లో ఉండడం వల్ల ఏంటో ఆయిల్ రిలీజ్ అయిపోయి అంత తినబుద్ధి కావట్లేదు అనమాట. ఇది హేమ్చంద్ వచ్చేటప్పుడు జస్ట్ వన్ డేనే కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు కదా, సో ఫ్రెష్గా ఉంటాయని అనిపించింది. కానీ ఫ్రెష్గానే ఉన్నాయండి, కాకపోతే నేను తెప్పించుకున్న క్వాంటిటీ తక్కువ తెప్పించాను అనమాట. సున్నుండలు అయితే త్రియాంష్ బాగానే తింటున్నాడు. డ్రై ఫ్రూట్ లడ్డు మాత్రం అది కొంచెం డ్రై ఫ్రూట్స్ లానే ఉన్నాయి కదా, పౌడర్ అయితే బాగుండేది త్రియాంష్ కోసం అని. కాకపోతే నేను చూసి పెట్టాను లేదు తెలీదు. ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు మాత్రం నేనే తింటున్నాను అనమాట, త్రియాంష్కి పెట్టట్లేదు. బికాజ్ అవి చోకింగ్ వస్తాయి కాబట్టి గొంతుకు అడ్డుపడుతూ ఉంటాయి పిల్లలకి, అందుకోసం అని చెప్పి ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టట్లా. సున్నుండలు అయితే తింటున్నాడు మంచిగానే, త్రియాంష్కి కూడా నచ్చాయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ చాలా వస్తూ ఉంటాయండి. మామ్ కంటెంటే ఎక్కువ, మామ్ అండ్ సన్వి ఎలా చూసుకుంటాను అండ్ స్క్రీన్ టైం లేకుండా ఎలా ఎంగేజ్ చేస్తాను త్రియాంష్ని అనేది అయితే కంప్లీట్గా ఇలాంటి కంటెంట్ ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ చాలా చేస్తాను. యాక్చువల్లీ అక్కడ ట్రైపాడ్ కదలండి, అది జస్ట్ చిన్న స్టిక్ అనమాట, అది పెట్టి వీడియో పెట్టాను. అది చూపిస్తున్నాడు త్రియాంష్, అక్కడ కెమెరా ఉందని చెప్పి కనిపిస్తున్నాడని చూపిస్తున్నాడు అనమాట. క్యూట్గా కూర్చొని తాగుతాడండి. మిల్క్ అయితే ఈ బాటిల్ తీసుకున్నా నేను, అప్పటి నుంచి పాల బాటిల్ మెల్లమెల్లగా ఆపేసాను అనమాట. నార్మల్ ఇవి ఉంటాయి కదా, కాకపోతే ఇది బాబు గారికి ఒక ఆట, నోట్లోకి తీసుకొని ఊసేస్తూ ఉంటాడు. సో దగ్గర ఉండి తాగిస్తున్నాను, ఎందుకంటే ఆకలి వేస్తే గబగబా తాగుతాడు. ఆకలి కొంచెం తీరిపోయింది ఇంకా అన్నప్పుడు ఆట స్టార్ట్ చేస్తాడనమాట, తీసుకొని మెల్లమెల్లగా ఊసేస్తూ ఉంటాడు. ఇంకా నేను పట్టుకున్నానని ఏడుస్తున్నాడు. యాక్చువల్లీ మంచిగా తాగుతాడు, కాకపోతే ఇది ఆట అండి. ఇంకా ఇలాంటి గ్లాసెస్ అయితే మంచిగా హెల్ప్ అవుతున్నాయి, కింద పారిపోయకుండా పట్టుకొని తాగడం అయితే అలవాటు అవుతుంది. గ్లాస్ ఇదైతే అలవాటు అవుతుంది అనమాట పిల్లలకి. ఫస్ట్ క్రైలో ఉన్నాయో లేదో నాకు పెద్ద ఐడియా లేదండి. ఇక్కడైతే నేను బూట్స్లో తీసుకున్నాను అనమాట, యూకేలో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.